దేవుడి స్తోత్రాలు, అందరికి వందనాలు. దైవ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనం. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. మనుషుల ఉగ్రత ఉంటుంది, సృష్టి అతివృష్టి అనావృష్టి ఉగ్రత ఉంటుంది, దేవుని ఉగ్రత ఉంటుంది. ఈ భూమి పుట్టినప్పటి నుండి దేవుని ఉగ్రత ఏర్పడిన, దేవుని ఉగ్రత చూసిన సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. నోవాహు దినాలలో దేవుడు భూమిని చూస్తే అది చెడిపోతే దేవునికి కోపం వచ్చి నోవాహు చేత ఓడగట్టించి వాళ్ళందరినీ వర్షం 40 పగుళ్ళు 40 రాత్రులు ప్రచండమైన వర్షం కురిసింది. దేవుని ఉగ్రత వచ్చి అందరినీ తుడిచివేసిన సందర్భం. నోవాహు కుటుంబం ఒక్కటే మిగిలింది. సొదొమ గొమొర్రా పట్టణాల్లో ప్రజలు భయంకరమైన పాపాత్ములైపోయారు. చిన్నవారు మొదలుకొని ముసలివారి వరకు, యవనస్తులు, చిన్నవారు, ముసలివారు, స్త్రీలు, పురుషులు భయంకరమైన పాపంలో మునిగిపోతే దేవుడే దర్శించినప్పుడు వారు చేస్తున్న ఆక్రందనలు, మహాఘోరమైన పాపం దేవునికి అసహ్యం వేసి అగ్ని గంధకాలతో దేవుడు ఆ పట్టణాలను కాల్చివేసేసి, దేవుని ఉగ్రత. ఇంతవరకు అక్కడ చెట్లు మొలకలు రావు, నివాసయోగ్యంగా అది లేదు, నివాసానికి పనికి రాకుండా పోయింది. వాళ్ళు చేసిన పాపాన్ని, ఆ పట్టణస్తులు చేసిన పాపాన్ని. ఇలాగూ దేవుని ఉగ్రత దేవుని పిల్లల మీద కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇశ్రాయేలీయుల్ని దేవుడు నడిపించేటప్పుడు కొంతమంది వ్యభిచారం చేస్తే దేవుని ఉగ్రత వచ్చి దేవుని పిల్లల్లో కొంతమంది ఊడ్చివేయబడ్డారు. సణుక్కుంటే శనినందుకు, చెప్పండి దేనికి? శనినందుకు దేవుని కోపం వచ్చి తెగులు పుట్టి చచ్చిపోయారు. ఈ చిన్న చిన్న సందర్భాలు చూస్తూ ఉన్నాం. ఇంకా దేవుని ఉగ్రత కరువుల ద్వారా, కరువులు వచ్చి ఈ భూమి మీద తెలియజేయబడింది. పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చి ఈ భూమి మీద దేవుని ఉగ్రత తెలియజేయబడింది. భయంకరమైన ప్రళయాలు వచ్చి భూమి మీద ఉగ్రత వచ్చింది. దేవుని ఉగ్రత కనబడింది మనుషులు. ఏదన్నా కానీ చిన్నదైనా పెద్దదైనా ఉగ్రత దినము రోజు ఆస్తి అక్కరకు రాదు, ఆస్తి పనికి రాదు. మనుషుల ఉగ్రత అయినా దేవుని ఉగ్రత అయినా పనికిరాదు. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో, జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం, యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. ప్రజలు ఎవరైనా సరే కొంచెం ధనం కూడితే బంగారం కొనుక్కోవడానికి, వెండి కొనుక్కోవడానికి ఆశ చూపిస్తారు. వీలైనంతగా వాటిని సంపాదించుకుంటారు. ఎప్పుడైనా అవసరానికి ఉపయోగపడితే అదే అని ధన రూపంలో కాకుండా వస్తు రూపంలో ఉండడం కోసం వీటిని సమకూర్చుకుంటారు.
చాలామంది గృహాలు ధనవంతులైన వారి గృహాలు బంగారంతో నింపబడి ఉన్నాయి. ఈ మధ్య సోషల్ మాధ్యమాలలో వచ్చిన ఒక చిత్రం, పాన్ పరాగులు గుట్కాలమ్మే ఆయన ఇల్లు మొత్తం బంగారమే. పాన్ పరాగులు తినేవాళ్ళ ఒళ్ళేమో మొత్తం రాగమే. అమ్మే ఆయన ఇల్లు మొత్తం బంగారమే. అది చూసినా కూడా వీళ్ళు తింటానే ఉన్నారు, దొంగచాటులు కూడా తింటా ఉన్నారు. మానుకో బంగారం వస్త్రాలు చేయించుకొని ధరించుకునే వాళ్ళు ఉన్నారు, వజ్రాల వస్త్రాలు ధరించుకునే వాళ్ళు ఉన్నారు, ఆ స్థితికి ఎదిగిన వాళ్ళు ఉన్నారు. దేవుని ఉగ్రత వస్తే అవి పనికిరావు, అవి కూడా కాలిపోతాయి. దేవుని ఉగ్రతను, దేవుని కోపం వచ్చింది, దేవునికి భయంకరమైన కోపం వచ్చింది, అందుకే ఇలా జరిగిందని చెప్పుకుంటా ఉన్నాం. దేవుని ఉగ్రత రోజు ఒకటి ఉంది, చాలా భయంకరమైన ఉగ్రత రోజు ఒకటి ఉంది. చాలా తీవ్ర రూపం దాల్చి ఎలాంటి ఉగ్రత ఉంది అది. యెఫన్యా గ్రంథం 1:18 యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును, రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడును, హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనం చేయబోచు ఉన్నాడు. హఠాత్తుగా ఒకరోజు, భయంకరమైన ఒక రోజు. ఇప్పటి వరకు మనం చూసిన ఈ ఉగ్రతలన్నీ మితంగా ఉన్నాయి, కొంచెం కొంచెం అలా శాఖలు కనబడ్డాయి, సెగలాగా. కానీ ఒక ఉగ్రత దినం ఉంది, ఆ దేవుని ఉగ్రత దినమున హఠాత్తుగా భూనివాసులందరినీ సర్వనాశనం చేయబోతున్నాడు అని యేసుక్రీస్తు వారు పుట్టక మునుపే బైబిల్ గ్రంథంలో ఒక ప్రవక్త గారు తెలియజేశారు. యెఫన్యా గ్రంథం కాకుండా ఇంకా కొంచెం వెనక్కి వెళితే ఆదిలో మనుషులు అప్పుడే ఉత్పన్నమవుతున్న రోజుల్లో, అప్పుడే పెరుగుతున్న రోజుల్లో కూడా ప్రవక్తలు చెప్పారు, దేవుని ఉగ్రత దినము ఒకటి ఉంది. అప్పటి నుంచే తీర్పు దినం గురించి ప్రవక్తలు ప్రవచిస్తూ వస్తూ ఉన్నారు. మనం చూస్తున్న కొద్ది చిన్నవి. 2000 సంవత్సరంలో 2001 సంవత్సరంలోనో పెద్ద సునామీ వచ్చింది భయంకరంగా. చాలా ఊళ్ళు, చాలా మంది ప్రజలు కొట్టుకొని పోయారు. మొన్న ఈ మధ్య విజయవాడలో వచ్చిన ఒక వరద. పాస్టర్ గారు ప్రార్థన పెట్టించుకుంటే ఆ ప్రార్థనకి నేను వెళ్ళాను. అక్కడ ముస్లిమ్స్ ఆయన సాక్ష్యం చెప్తా ఉన్నాడు. దేనికో బయటకు వచ్చి చూస్తే నీళ్లు వచ్చున్నాయంట. ఏంటి ఇంత నీళ్ళు వచ్చినాయి ఇక్కడికని చెప్పి వాళ్ళ భార్యని లేపి మళ్ళీ బయటకు వచ్చేసరికి మళ్ళీ మోకాళ్ళతో వచ్చేసేసి అన్ని వదిలిపెట్టేసేసి ఇంకా డాబా పైకి వెళ్ళారు, అపార్ట్మెంట్ పైకి. అది 3 స్టేర్లో 4 స్టేర్లో, ఇది ప్రభుత్వం వారు కట్టించిన అపార్ట్మెంట్లు. అవి 3 రోజులు అక్కడే ఉన్నారు. ఆహారానికి నీళ్ళకి చాలా అలవటించారు, చాలా తప్పించారు. ఒక ఫాస్ట్ గారు అయితే వాళ్ళ అబ్బాయికి నానా మంచినీళ్ళు అని అడుగుతుంటే ఆ పిల్లవాడికి నీళ్ళు ఇద్దామని చెప్పి కిందకు వచ్చి ఆ ఫాస్ట్ గారు కొట్టుకొని పోయారు. నిజంగా బంధువులు కానివ్వండి, ఆప్యాయత చూపించేవారు కానివ్వండి, మనం బాగా ప్రేమించి కొనుక్కున్న వస్తువులు కానివ్వండి, ధనం కానివ్వండి, ఒకరోజు మనల్ని కాపాడలేదు. దేనికి ఉపయోగం రాదు, ఉండవు. చిన్నవి మనం చూస్తున్నాం. ఒక ఆమె అయితే అదే ఆ సింగనగర్ దగ్గర ఒక ఆమె వీడియో పెట్టింది. ఎంతో లక్షల్లోనే ఆస్తి, చాలా సంవత్సరాలు కష్టపడి మేము సంపాదించుకున్నాం, ఒక్క రాత్రికి రాత్రే కొట్టుకొని పోయి
కొట్టుకొని పోయింది. దేవుని ఉగ్రత చిన్నదైనా పెద్దదైనా ఆ ప్రళయం వచ్చిందంటే ఎవరు ఆయన ఎదుట నిలవలేదు. చాలా మంది మేమంటే ఏమనుకున్నారు అన్నోళ్ళు ఎవరైనా ఆపగలిగారా? ఆ సునామీని ఆ వరదను ఆపగలిగారా? వాళ్ళే పోయి దాక్కున్నారు. వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలి కదా, వాళ్ళే దాక్కున్నారు. మీసాలు మేలేసిన వాళ్ళు ఉండొచ్చు, తొడలు కొట్టుకున్న వాళ్ళు ఉండొచ్చు. వెళ్ళి ఎదురు నిలబడగలుగుతారా? డబ్బులు చూపించి బంగారం చూపించి ఉగ్రతను ఎవరు ఆపలేరు. అదే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును, రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడును. భూమి అంతయు దహించబడుతుంది. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనము చేయబోతున్నాడు. ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం రాసిన ప్రవచనాలండి. ఒక రోజు రాబోతుంది దేవుని ఉగ్రత దినం. ఆ రోజు ఆస్తి ఎందుకు అక్కడికి రాదు, అది కూడా మనల్ని వదిలి వెళ్ళిపోతుంది. ఒంటరిగా నిలవబడతాం. ఆస్తి పనికి రాదు. నీతి మరణం నుండి తప్పించును, రక్షిస్తుంది. దేవుని ఉగ్రత దినం ఒకటి ఉంది. దేవుని ఉగ్రత దినం రోజున మనం సంపాదించుకోవాల్సింది ఏంటంటే, చెప్పండి, నీతి సంపాదించుకోవాలి, పరిశుద్ధత సంపాదించుకోవాలి, నమ్మకం సంపాదించుకోవాలి, వినయ విధేయతలు సంపాదించుకోవాలి. అప్పుడు మనం ధైర్యంగా ఉండొచ్చు. హఠాత్తుగా ఎవరు ఊహించని విధంగా ఆ దేవుని ఉగ్రత దినం రాబోతూ ఉన్నది. భూమి అంతా దహించి వేయబడింది. బంగారం కాలిపోతుంది, వెండి కాలిపోతుంది, డబ్బులన్నీ కాలిపోతాయి, నేల కాలిపోతుంది. భూమి మిక్కుటమైన వెంటముతో పంచభూతములు రవులుకొని, ఆకాశములు రవులుకొని మిక్కుటమైన వెంటముతో పంచభూతములు దహించి వేయబడతాయని పేతురు పత్రికలో రాయబడి ఉన్నమాట. ఆ ఉగ్రత దినం గురించి యేసుప్రభు వారు కూడా చెప్పారు. అలాంటి శ్రమ దినాలు ఇంతకు ముందు ఎన్నడూ రాలేదు, రాకుండా ఉంటే మంచిది. ఆ శ్రమ దినాలు తప్పించుకోవాలి. చివరిగా ఉగ్రత దినం ఉంటుంది, భయంకరమైన ఉగ్రత దినం. ఆ ఉగ్రత దినం రోజు భూమి ఆకాశాలు కాలిపోతాయి, నిక్కుటమైన వేండ్రముతో కాలిపోతాయి. ఒక్కసారి ప్రళయం రాబోతూ ఉంది, దేవుని ఉగ్రత రాబోతూ ఉన్నది. మనం ఏం చేయాలంటే, భూమి మీద ఉన్నప్పుడు నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. నమ్మి బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధంగా జీవిస్తూ ఉండాలంటే అదే నీతి. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని ఆయన మృతులలో నుండి లేచినని నీ హృదయం నందు విశ్వాసం ఉంచిన యెడల నీవు నీతి కలుగుతుంది, నీవు రక్షించబడతావు. బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధంగా ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే వాళ్ళు రక్షించబడతారు. నానాటికి దేవుని కోపం రగిలిపోతా ఉంది. ఎందుకు దేవునికి కోపం ఎందుకు పెరుగుతుంది? దేవుని నమ్మిన పిల్లలు, దేవుని నమ్మని వారు చేస్తున్న అరాచకాలను బట్టి దేవునికి కోపం పెరుగుతుంది. భయంకరమైన కార్యాలను బట్టి దేవునికి కోపం పెరుగుతుంది. ఆ కోపం ఒక రోజు బయలుపడే రోజు ఒకటి ఉంది. భూమి అంతా దహించి వేయబడునంటే భూమి మీద రకరకాల ప్రజలు ఉన్నారు, రకరకాల వారు ఉన్నారు.
అందరూ చనిపోతారా చనిపోరా? అందరికి ఇప్పుడు ప్రమాదం ఉందా లేదా? తప్పించేది ఎవరు? ఆయన ఒక్కడే. అందరూ ఆయన వైపు చూడాల్సిందే, అందరూ ఆయన నమ్మాల్సిందే, పాపాలు కడిగి వేసుకోవాల్సిందే, పరిశుద్ధంగా మారాల్సిందే. అప్పుడు మాత్రమే నీతి కలుగుతుంది, వారు మాత్రమే రక్షించబడతారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది, ఒకరోజు బయలుపడుతుంది. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏ కులమైనా, ఏ వర్గమైనా, ఏ జాతి వారైనా కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచువారే వారికి మాత్రమే నిత్య జీవం కలుగుతుంది, ఉగ్రత నుంచి తప్పించబడతారు. ఇప్పుడు ఇక్కడే చిక్కు వస్తుంది. అసలు నమ్మని వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో ఇక్కడ యేసుప్రభు వారు దేవునికి ప్రార్థన చేస్తే ఆయన దేవుడు ఎట్లా అవుతాడు, ఆయన కూడా ఒక మనిషే అని కొంతమంది. యేసుప్రభు వారు తన నోటితో చెప్పిన మాట కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే అని. అంటే నేను దేవుణ్ణి అని చెప్పుకోలేదు కదా, కుమారుణ్ణి అని చెప్పుకున్నాడు, దేవుణ్ణి అని చెప్పుకోలేదుగా. ఇక్కడ అనుమానం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు వేరు వేరు కాదు, ముగ్గురు ఒకటే. ముగ్గురు ఒకటే. ఇక్కడ నమ్మటానికి సందేహాలు వస్తున్నాయి. నమ్మే వాళ్ళని నమ్మనివ్వడం లేదు, అందుకే దేవుని కోపం పెరుగుతుంది అక్కడ. వాళ్ళు నమ్మరు, నమ్మే వాళ్ళని నమ్మనివ్వడం లేదు. బైబిల్లో రాసింది ఆయన కుమారుడు అని. దేవుడికి పెళ్ళయిందా? దేవుడు పెళ్లి చేసుకుంటాడా? దేవుడు పరిశుద్ధుడైన ఒక వర్గపు వారు, ఆయన అపవిత్రుడు, ఆయన మనిషి, ఆయనే ప్రార్థన చేసుకున్నాడు అని ఒక వర్గం వారు. ఆయన యందు విశ్వాసం ఉంచితేనే దేవుని ఉగ్రత నుంచి తప్పించబడతారని యేసుప్రభు వారే చెప్పారు. కుమారుని స్థానంలో ఆయన ఉన్నారు. ఆయన ఒకటే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుళ్ళు ఒకటే. నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే అని చెప్పారు. ఇప్పుడు నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? మీ మనసు ఎటన్నా పోతుందా లేదా? పోయిద్దా లేదా? మనుషులు ఏడే ఉంటారు, మనసు పోయిద్దా లేదా? వెళ్ళిద్ది ధన్వని. ఆ మనిషికి రూపం వస్తే ఎవరు అవుతారు చెప్పండి? నీ మనసుకు రూపం వస్తే ఎవరవుతారు? నువ్వే. మనసు నీదే, దానికి రూపం వస్తే నువ్వే. సహజంగా చాలా అతి సులభంగా మనం ధ్యానం చేసుకుంటేనే మన మనసుకు రూపం వస్తే మనమే అవుతాం. మనం ఇక్కడే ఉంటాం, మనసు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. ఒక మనిషిలోని ఇలా జరిగితే సర్వాన్ని సృష్టించిన శక్తివంతుడైన దేవుడు ఆయన అక్కడే ఉండి ఇక్కడికి రాలేడా? ఆయన వాక్యమై ఉన్న దేవుడు. ఆ వాక్యం మరియ గర్భంలోనికి వస్తే శరీర రూపం దాల్చుకొని భూమి మీదకి వచ్చారు. ఈ భూమి మీద దేవుడు ఎవరో, దేవుని రాజ్యం ఏమిటో, పరలోకం ఏమిటో, నరకం ఏమిటో స్పష్టంగా మనుషులకు తెలియజేశారు యేసుక్రీస్తు వారు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని గట్టిగా చెప్పగలిగారు. ఎవరు చెప్పలేకపోయారే?
నేను తండ్రి ఏకమై ఉన్నామని చెప్పారు. ఇంకా సందేహాలు ఉంటే దేవుని పిల్లారా, సందేహం వద్దు. యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే దేవుని ఉగ్రత నుంచి తప్పించబడతారు. ఇంకో సంగతి చెప్తా ఉన్నాను. ఇక్కడ మన ఆరాధన జరుగుతుందా? ఈ కాలనీలోనే ఇంకా కొన్ని ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనం దేవుడు ఉన్నాడని అనుకుంటామా లేదా? ఉంటాడా లేదా? మళ్ళీ వాళ్ళు చేసుకునే ప్రార్థనల దగ్గర దేవుడు ఉంటాడా లేదా? మరి ఇక్కడ ఉన్నాడు కదా, మరి అక్కడ ఉంటున్నాడు. ఇక్కడ ఎట్లా ఉన్నాడు? సర్వాంతర్యమైన ఎన్ని చోట్లైనా ఉండగలుగుతాడు. సరే, ఇంకొక విషయం, నేను మా ఇంటికాడ ఉంటాను, మీరు మీ ఇంటికాడ ఉంటారు. నాలో ఉంటాడు ప్రభువారు, మీలో నాలో ఉన్నాడు కదా, మీలో ఎట్లా ఉన్నాడు? అరే, మా ఊళ్ళో నేను సూర్యుని చూశాను, మా ఊళ్ళో ఉన్నారు, మీ ఊళ్ళో ఎక్కడ ఉంటారు? ఈ ఊళ్ళో సూర్యుడు, ఊళ్ళో కూడా కనబడతాడు. సూర్యుడే అన్ని చోట్ల కనబడతా ఉంటే సూర్యుడిని చేసిన దేవుడు అందరిలో ఉంటాడు, అన్ని చోట్ల ఉండగలుగుతాడు. మనం పరలోకి వెళ్ళినప్పుడు ఇద్దరిని చూస్తాం. మహావృద్ధుడైన తండ్రి అయిన దేవుని చూస్తాం. ఆయన పక్కనే కుడిపార్శ్వమున సింహాసనం మీద ఆసీనుడైన యేసుక్రీస్తు వారిని చూస్తాం. ఇరువురు ఒకరిలోనే మరలా మనం చూస్తాం. చాలా సందేహాలు, చాలా అనుమానాలు యేసుక్రీస్తు వారి గురించి మనుషుల్లో పుడతా ఉన్నాయి. మనసు పెట్టి తెలుసుకునేవాళ్ళు యేసుక్రీస్తు వారిని తెలుసుకుంటున్నారు. మనకెందుకులే అనుకునేవాళ్ళు దూరం అవుతున్నారు. కొంతమంది వాళ్ళు నమ్మరు, నమ్మే వాళ్ళే నమ్మనివ్వరు. ఆయన సర్వాంతర్యామి, సర్వశక్తుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు, సర్వమును సృజించిన దేవుడు. ఆయన కుమారునిగా ఈ భూమి మీద ఉద్భవించాడు. ఆయన నామమునందు విశ్వాసం ఉంచితే ఉగ్రత నుంచి తప్పించుకుంటాం. యేసుక్రీస్తు వారిని నమ్ముతూ ఉంటే కొన్ని వర్గాల వారు ఎందుకు అడ్డుకుంటున్నారంటే కొన్ని విషయాలు నేను చెప్తా ఉన్నాను, నిజం ఇవి. ఓ పాస్టర్ గారు, నాకు తెలిసిన సందర్భం, ఒక అక్రమ సంబంధం ఉన్న ఒక ఆమె దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారు, అమ్మ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇలా చేయకూడదు అని చెప్తే ఆ మారు మనసు పొందింది, బాప్తిసం తీసుకుంది, దేవునితో నడుస్తా ఉంది. ఆ మనిషి ఉన్నాడే, ఈమె తనకు దూరం అయిపోయిందన్న కక్షతో ఈ పాస్టర్ గారి మీద నిందలేయటం మొదలు పెట్టాడు. ఆ పాస్టర్ గారు మంచోడు కాదు, పలానా నాతో సంబంధం ఉండేది, ఇప్పుడు ఆయన ఎత్తుకొని వెళ్ళిపోయాడు అని. తుమ్మలపాలెంలో పాస్టర్ గారు వచ్చి ఒక వాక్యం చెప్తా ఉన్నాడండి. ఒక సందర్భం చెప్పారు. భర్త చనిపోతే ఆమెకు అనేక మంది సంబంధం ఉంది, ఆమె జీవితం పాడైపోయింది. ఇద్దరున్నారు. ఈ పాస్టర్ గారు వెళ్ళి ఇద్దరి దగ్గరికి వెళ్ళి దేవుని ప్రేమ గురించి చెప్పి చనిపోతే పరలోకి వెళ్ళాలి, ఈ పాపం వద్దు మానుకోండి అంటే వాళ్ళు మానుకొని వాళ్ళ జీవితాలు పవిత్రపరుచుకున్న తర్వాత వాళ్ళు పిలుస్తుంటే వీళ్ళు వెళ్ళటం లేదు. ఏం వీళ్ళు ఎట్టు మారిపోయారంటే ఎందుకు ఇట్లా జరుగుతుందని వాళ్ళు ఆరాధిస్తే పలానా పాస్టర్ గారు వచ్చాడయ్యా, వాడు వీళ్ళని మార్చేసేసాడు యేసుప్రభు వారి గురించి అని చెప్తే ఆ పాస్టర్ గారి మీద ఖర్చు పెట్టుకొని వాళ్ళు, నువ్వు మా ఊళ్ళోకి వస్తే మేము కాళ్ళు ఎరగొడతాం. దేవుని మీద కక్ష కాదు, అర్థమైందా? దేవుడు అంటే భయం ఉంటుంది. ఈ పాస్టర్ గారి మీద ఖర్చు పెట్టుకొని నువ్వు మా ఊళ్ళోకి వస్తే కాళ్ళు ఎరగొడతాం, నిన్ను రానేమో చంపేస్తాం అని. వీళ్ళకి యేసుప్రభు దేవుడు కాదు. అసలు యేసుప్రభు ఎట్లా దేవుడు అవుతాడు? యేసుప్రభు వారిని ఎందుకు నమ్మనివ్వడం లేదంటే వాళ్ళ పాప కార్యాల కోసం వీళ్ళని నమ్మనివ్వరు. వాళ్ళు నమ్మరు, వీళ్ళని నమ్మనివ్వరు.
తెలుసు పాపం చేస్తే దేవుని దగ్గర మనం పనికిరాము, పరిశుద్ధంగా ఉండాలని తెలుసు. కానీ పాపాన్ని జయించలేక అందరు యేసయ్యను నమ్ముకున్నారనుకోండి, సినిమాలు చూసేవాళ్ళు ఎవరు ఉంటారు? సినిమాలు ఆగిపోతాయిగా, వాళ్ళ ఆదాయం పోయింది. అందరు యేసయ్యను నమ్ముకున్నారనుకోండి, ఆదివారం వెళ్ళేవాళ్ళు ఎవరు ఉంటారు పనికి? వాళ్ళ వ్యాపారాలు దెబ్బతింటాయిగా. మధ్యలో దేవుని జోలికి ఎవరు రాలే, కానీ వాళ్ళ ఆదాయాల కోసం, వాళ్ళ సుఖభోగాల కోసం, వాళ్ళ వర్గము ఎక్కడన్నా తగ్గిపోయి బలహీన పడుతుందేమో, అందరూ మారిపోతే వర్గం ఉండదుగా, ఇంకా బలం ఉండదుగా, భయంతో క్రైస్తవులను చంపడం, బెదిరించడం, ప్రార్థనలు చేయనీయకపోవడం, కారణాలు ఇవి, ప్రధానమైన కారణాలు ఇవి. జరుగుతున్నది ఇది. వీళ్ళు ఇట్లా చేస్తుంటే అక్కడ దేవుని పాపం రగులుకుంటుంది, ఉగ్రత పెరుగుతుంది. దేవుని ఉగ్రత. ఆయన నామముందు విశ్వాసం ఉంచిన వాడు ఉగ్రత నుంచి తప్పించబడతాడు. యేసుక్రీస్తు కుమారునికి విధేయుడు కానివాడు, యేసుక్రీస్తు వారికి విధేయత చూపించకపోతే జీవము చూడడు. దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది. మనం విధేయులు అవ్వాలి, దేవునికి నమ్మాలి. ప్రతి మాట, ఆయన ప్రతి మాట నమ్మాలి. లేఖనాల్లో ఉన్న ప్రతి మాట, బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. రోమాపత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. రోమాపత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నీ కాఠిన్యమును మార్పు నొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఉగ్రత దినానికి మరో అర్థం ఏంటంటే దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడబోయే రోజు. ఒకవైపు ఉగ్రత దినం చెప్పుకుంటున్నావా, రెండో వైపు దేవుని న్యాయమైన తీర్పు దినం. అది ఆయన న్యాయం చేయడానికి వస్తా ఉన్నాడు ఉగ్రతతో. ఉగ్రత ఎవరి మీద ఉంటుంది? యేసయ్య నామముందు విశ్వాసం ఉంచకపోతే, విధేయత చూపించకపోతే, రకరకాల సందేహాలు మనసులో పెట్టుకుంటే, ఆయన నమ్మకపోతే వారి మీద దేవుని ఉగ్రత నిలిచి ఉంటుంది. ఉగ్రత ఎవరి మీద నిలిచి ఉంటుంది? కాఠిన్యము, నీ కాఠిన్యమును మార్పు నొందని నీ హృదయము. బాప్తిసం తీసుకున్నావా? తీసుకున్న తర్వాత అదొక మార్పు. బాప్తిసం తీసుకోవడం ఒక మార్పు. బాప్తిసం తీసుకున్న తర్వాత క్రీస్తు పోలికలోనికి మారడం మరొక మార్పు. బాప్తిసం తీసుకోవడం ఒక మార్పు. బాప్తిసం తీసుకున్న తర్వాత మన జీవన శైలిలో క్రీస్తు పోలిక రావాలి. మన జీవన విధానంలో యేసయ్య పోలిక రావాలి. అదొక మార్పు. బాప్తిసం తీసుకున్న తర్వాత వాక్యం నేర్చుకుంటూ, వాక్యం చదువుతూ, అశ్రద్ధ చేసి, కఠినంతో హృదయాన్ని కఠినం చేసుకొని ఇంకా అక్కడే ఆగిపోతారే, ఎదగరు, ఫలాలు ఉండవు. వాక్యాన్ని మనసులో, జీవితంలో ఇముడ్చుకోరు. ఇంకా నేను మారాలి, నేను ఇంకా మారాలి, ఇంకా పరిశుద్ధపరచబడాలి, ఇంకా దేవుని పని చేయాలి అన్న ఆలోచనలు ఇంక ఉండవు. బాప్తిసం తీసుకున్నాం అంతే. నా మాట మార్చుకోవాలి, నా విధానం మార్చుకోవాలి, నా ప్రవర్తన మార్చుకోవాలి, లోపల స్వభావం అంతా నేను మార్చుకోవాలి. ఈ ఆలోచన లేకుండా ఆయన చెప్తాడులే, నేను చేసేది చేసుకుందాంలే అని హృదయం కఠినం చేసుకుంటారే. మార్పు నొందని నీ హృదయం, నీ హృదయ కాఠిన్యం ఎలా ఉండాలంటే దేవుని పిల్లలుగా, దేవుని సంఘంలో, దేవుని సన్నిధానంలో
మార్పు నొందుతూ ఉండాలండి, చిన్నపిల్లలాగా మారాలండి. హృదయ కాఠిన్యం నేను కనబడతా ఉంది కొంతమందిలో. ఆ పని అలా చేయకూడదంటే థింగ్ అని ఎట్లా అయిపోతుంది అంటే చేయకూడదని ఎందుకు చెబుతున్నా? మార్పు పొందాలని కదా. చెప్పండి, ఎందుకు మార్చుకోవాలని కదా. హృదయం కఠినం చేసుకుంటే నాకు నష్టం రాదు. వాక్యం వింటూ దేవుడు గద్దిస్తున్నప్పుడు హృదయం కఠినం చేసుకుంటే నాకు నష్టం రాదు. దేవుని ఉగ్రత నీ మీద ఉంటుంది. ఆయన పొయ్యి ఊదితే మంట రేగిద్ది కదా. నువ్వు ఎంత కఠినం చేసుకుంటున్నావో ఆయన మనసులో కోపం అంతా నీ మీద మండుతూ ఉంటుంది. హృదయం కఠినం చేసుకోవటం కాదు, హృదయం మెత్తన పరుచుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? ఏం చేసుకోవాలి? హృదయం మెత్తగా మార్చుకోవాలి. సొలొమోనుకి దేవుడు ప్రత్యక్షమై 2 సార్లు ప్రత్యక్షమయ్యాడు. వాటి జోలికి వెళ్ళొద్దు అని అన్నాడు. దేవుడే వచ్చి చెప్తే ఏం చేయాలండి? నువ్వు చెప్తే నేను విన్నాను, మా దేవుడు చెప్తే వింటాను అనేవాళ్ళు ఉంటారు కదా. మరి వాళ్ళ దేవుడే వచ్చి చెప్పాడు అనుకోండి, అప్పుడేం చేయాలి? ఆశ గారు మనసులో ఏదో పెట్టుకొని వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు, ఏందిలే అనుకుంటా. నీకు దేవుడే వచ్చి అమ్మా ఇట్లా కాదు, ఇట్లా చేయని దేవుడే చెప్పాడు. అందుకేం చేయాలి? సొలొమోనుకు దేవుడే వచ్చి చెప్పాడు, వద్దు వాటి జోలికి వెళ్ళబాగా. ఒకసారి చెప్పాడు, మాని ఎలా వద్దా? మానుకోవాలా. రెండోసారి వచ్చాడు ప్రేమించి, అయ్యా అది చేయవద్దానంటే హృదయం కఠినము చేసుకొని ఈ హృదయంలో నుంచి దేవుని బయటికి నెట్టి వేసేసేసాడండి. ప్రభువాన్ని బయటికి నెట్టి వేసేసాడు. సేవకుని ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఇంకో సంగతి చెప్తున్నాను, కొన్ని విషయాలు మీకు బాధాకరంగా ఉంటే నేను చెప్పేది. ప్రభువారు ఏం చెప్పారంటే, వాళ్ళు చెప్పింది మీరు చెయ్యండి అన్నారా లేదా? వాళ్ళు చేసినట్టు మీరు చెయ్యొద్దని కూడా చెప్పాడుగా. అంటే సేవకులు చెప్పింది వినండి, వాటిని చెయ్యండి. వాళ్ళు చేసినట్టు మీరు చెయ్యొద్దని చెప్పారుగా. ఈ మాట కూడా చెప్తా ఉన్నారుగా. వాక్యం వినండి, కొంచెం హృదయం మెత్తని చేసుకోండి, మొండితనానికి తెగవద్దు, హృదయం కఠినం చేసుకోవద్దు, యేసయ్య నామముందు విశ్వాసం ఉంచాలి, యేసయ్య చెప్పే ప్రతి మాట తల వంచాలి, వాక్యాన్ని జీవితం నింపుకోవాలి, ఆయన పోలికలోకి మారాలి. మార్పు నొందని నీ హృదయమును, నీ హృదయ కాఠిన్యమును దేవుని న్యాయమైన తీర్పునకు నిన్ను నీవే ఉగ్రతకు సిద్ధం చేసుకుంటున్నావు. హృదయం కఠినం చేసుకోవద్దు. ఏ విషయంలోనైనా ఏం పెరుగుతుంది? దేవుని ఉగ్రత పెరుగుతుంది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన 6:16. గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చెను, దానికి తాళదాలిన వాడు ఎవడు? ఈ భూమి మీద చాలా బడాయి మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు. అవి వద్దన్న వచ్చేస్తాయి. ఇక్కడ గొర్రెపిల్ల యొక్క గొర్రెపిల్ల అంటే ఎవరు? గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు వారే. గొర్రె
పిల్ల యొక్క ఉగ్రత మహాదినం వచ్చింది. దానికి తాళజాలిన వాడు ఎవడు? యేసు ప్రభు వారు మొదట ఎలా వచ్చారు? భూమి మీదకు తగ్గించుకొని వచ్చారు. చెప్పండి, ఎలా వచ్చారు? ప్రేమమయునిగా వచ్చారు, కనికర సంపన్నునిగా వచ్చారు. ఒక సందర్భంలో యేసు ప్రభు వారు మాట వినకపోతే కొంతమంది ఆయన పక్కన ఉన్న శిష్యులు అంటారు, ప్రభా, ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి వీళ్ళని దహించి వేసేటట్లు మేము ఆజ్ఞాపించామా అని అడుగుతారు. ఆయన అంటారు, మీరు ఎట్టి ఆత్మ కలిగిన వారై ఉన్నారో మీకు తెలీదు. చంపడానికి నేను రాలేదు, బ్రతికించడానికి వచ్చాను. చాలా మెత్తని స్వభావం దానికి. చాలా మంచి మనసుతో ఉన్నారు. ఇప్పుడు దేవుని పిల్లలుగా చూసినప్పుడు మనం ఉండాలంటే ఏమి చేతగాని వారి వలె ఉండాలి. దానికి అర్థం, నా యందు ఏమీ లేదు, నా అతిశయము యేసుక్రీస్తు వారే. నేనేమై ఉన్నానో ప్రభువు కృపయే. డైలాగులు కొట్టిన వాళ్ళు యేసయ్య ఎదుట నిలవలేరు. ఆ ఉగ్రత దినం, ఆయన ఉగ్రత ఎంత ఉగ్రత తాళదాలిన వాడు ఎవడో నిలవలేదు. ఎవరు? అంత ఉగ్రత దినం రాబోతా ఉంది. యేసయ్య ఉగ్రగా చూస్తారు. ఇంతకుముందు ఏ ఫోటోలోనైనా ప్రేమమయునిగా, చిరునవ్వుతో, కనికరంతో కనిపిస్తూ ఉంటారు కదా. ఈసారి ఉగ్రత రూపం, ఈ ఫోటోలు కాదు, ఉగ్ర రూపం దాల్చి రాబోతా ఉన్నారు. ఆ ప్రభావానికి ఆయన ఎదుట ఎవరు నిలవబడలేరు. ఎందుకు ఆయనకు అంత ఉగ్రత? ఎందుకంత కోపం? వాళ్ళు నమ్మటం లేదు, నమ్మే వాళ్ళని నమ్మనివ్వడం లేదు. ప్రభు వారు ఏం చెప్పారంటే, ఒక చెంప కొడితే ఇంకొక చెంప మీరు చూపించండి. నా నామం నిమిత్తం జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, అబద్ధంగా మీ మీద చెడ్డ మాటలన్నీ పలుకుతారు. ఇవి కొంతమంది అనుభవించారు, కొంతమంది ఇంకా అనుభవించాలి. ఆ దారికి రావాలి. చూద్దాం అప్పుడు ఏం చేస్తారు. చంపుతారు, మీలో కొందరిని వాళ్ళు చంపుతారు. మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్లే. నిజంగా క్రైస్తవులు అందరూ తిరగబడితే ఎన్ని గొడవలు అయ్యాయండి. క్రైస్తవులు తిరగబడట్లా, ఎదురు కోట్లాటకు దిగటం లేదు. దేనికో తెలుసా? యేసయ్య మాట మీద. చాలా మంది దెబ్బలు తింటున్నారు, చాలా మంది చంచిపోతున్నారు, చాలా ఓర్చుకుంటున్నారు, బూతులు తిడుతున్నా ఓర్చుకుంటున్నారు. దేని మీద అంటే యేసయ్య మాట మీద. ఈ తన ప్రజలను హింసిస్తున్న ఆ సందర్భాలన్నీ ఆయనలో ఉగ్రతను పెంచుతూ ఉన్నాయి. ఈ భూమి మీద జరుగుతున్న మహా అరాచకం ఏంటంటే, దేవుని నమ్మిన పిల్లల మీద జరిగే దాడులు దేవునిలో యేసయ్యలో ఉగ్రతను పెంచుతా ఉన్నాయి. 15 రోజుల క్రితం ఒక భాష గారిని చంపేసేసి నానా విధాలుగా దాన్ని తిప్పుతా ఉన్నారు. తర్వాత అజయ్ అనే పాస్టర్ గారు, తర్వాత నువ్వే టార్గెట్ అని అన్నారు. రాత్రి ఆయన తీసుకొని వెళ్ళిపోయారు. ఇలాంటి సందర్భాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అజయ్ గారు ప్రాణాలతో బయటపడాలని ప్రార్థన చేయండి. యేసయ్య దగ్గరికి వచ్చిన మీరు కూడా ఒక విషయంలో సిద్ధపడి ఉండాలి. సాక్ష్యాలు ఎలా చెప్తా ఉంటారు, మంచిది. ఒక విషయంలో సిద్ధపడి ఉండాలి. అదేంటి? ప్రాణం పోయినా సరే. చెప్పండి, ప్రాణం
పోయినా సరే అలా సిద్ధపడకుండా నువ్వు యేసయ్య దగ్గర నిలబడి ఈ ప్రాంతానికి ఆదరించు ఆదరించు నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్ను నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్ను శోధనలో వేదనలో నిన్ను విని కొనియకు శోధనలో వేదనలో నిన్ను విని కొనియకు. దేవుని విడిచిపెట్టి వెళ్ళే మనసు ఉంటే ఉపయోగం లేదు. దేవుని దగ్గరికి వచ్చిన ప్రాణం పోయినా సరే, నేను ప్రతి క్రిస్మస్ మీటింగ్ లో ఒక విషయం ఖచ్చితంగా చెప్తున్నాను. మా ప్రాణం పెట్టడానికి వచ్చాము సేవలోనికి, ప్రాణం పెట్టడానికి వచ్చాము సేవలోనికి. ప్రాణం పోతే పోయినా పర్వాలేదని ఉంటే ఇక భయపడేది ఎక్కడ? దెబ్బలకి భయపడ, ప్రాణం పోయినా భయపడ. ఆ మనసు కలిగి ఉంటేనే దేవునిలో నిలవబడగలుగుతారు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతారు. మధ్యలో వాము ఏదో కొంచెం కలిసి వచ్చింది, ప్రార్థన చేసుకుంటే బాగుంటుందని వెళ్తే మా ప్రాణాలు ఏడపోగొట్టుకున్నాం అనుకుంటే మీరు ఎవరి లెక్కలోనికి వెళ్తారో తెలుసా? ఉగ్రత పాలైపోయే వారి లెక్కలోనికి చేరతారు. ఇక కాలం బహు కొంచెంగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. చనిపోయినా నేను ప్రభువుని చూస్తా, చనిపోయినా పర్వాలేదు అని నిర్ణయం లేకపోతే దేవుని దగ్గర పనికిరారు. అయితే అతడు వెనక తీసిన ఎడల, ఏం చేసిన ఎడల? వెనక తీసిన ఎడల నా ఆత్మకు సంతోషం ఉన్నది. ఎందుకు? ఉగ్రత అనుభవించబోతున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. త్వరగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో, వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకు వచ్చును. ఏ మాటల వలన ఉగ్రత వస్తుంది? దేవుని ఉగ్రత అకస్మాత్తుగా రాబోతుంది. ఆ రోజు ఆస్తి ఎక్కడికి రాదు. యేసయ్య నామమందు విశ్వాసం ఉంచిన వారు నీతిని పొంది రక్షించబడతారు. వాక్యంలో ఎదగని వారు, హృదయం కఠినం చేసుకొని వాక్యానుసారంగా జీవించని వారు దేవుని ఉగ్రతకు పాత్రులవుతారు. గొర్రె పిల్ల యొక్క ఉగ్రత దినం, మహాదినం రాబోతుంది. ఆయన ఎదుట నిలవబడగలిగే శక్తివంతులం అవ్వాలి. ఎవరు ఆయన ఎదుట నిలవబడలేరు. ఆయన ఉగ్రత నానాటి పెరిగిపోతుంది. ఆయన పిల్లల మీద చేస్తున్న దాడుల వల్ల ఆయన ఊరుకో ఉన్నారు, మౌనంగా ఉండమన్నాడు. అందుకనే క్రైస్తవులు మౌనంగా ఉంటున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరుచుకోవడం.
ఇట్టి క్రియల వల్ల దేవుని ఉగ్రత అదే వారికి వస్తుంది. మనం మాట్లాడవలసిన మాటలే మాట్లాడాలి. వ్యర్థమైన మాటల వల్ల ఉగ్రత వస్తుంది. దేవుని గెలవలేదు. ఆ మాట విన్నావు అనుకో, ఉగ్రత వస్తుంది. దేవుని ఉగ్రత నీకే వస్తుంది. రక్షించబడి కూడా ఉపయోగం ఉండదు. మనం రక్షణ పొందడానికి దేవుని దగ్గరకు వచ్చాం కానీ ఉగ్రత పాలవడానికి రాలేదు. చెప్పండి, దేనికి వచ్చాం? దేనికి రక్షించబడ్డాం? రక్షణ పొందుకోవడానికి, పరలోకం చేరడానికి, నిత్య నరకం తప్పించుకోవడానికి దేవుని దగ్గరికి వచ్చాం. ఉగ్రత పాలవడానికి రాలా. దేవుని దగ్గరికి వచ్చి నువ్వు వ్యర్థమైన మాటల్లో మునిగిపోయి హృదయం కఠినం చేసుకుంటూ దేవుని ఉగ్రత పొందుకుంటే వ్యర్థమైన మాటలు కట్టివేసేసేయండి. అద్దు చేయండి. మా అబ్బాయిని వాక్యం చెప్పేటప్పుడే ఇబ్బంది కలుగుతున్నాము. అబ్బాయి మీరు దాన్ని సరి చేసుకోవాలి. లూకాసు వార్త 3:7. లూకాసు వార్త 3:7. ఇంకా 2 మాటలు ఉన్నాయి. వాక్యం ముగించుకుంది. అతడు తన చేత బాప్తిస్మం పొందవచ్చిన జన సమూహములను చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? కొంతమంది వచ్చారు దగ్గరికి. మేము కూడా యోహాను గారు ఏమన్నారంటే, మొహానే అన్నారండి, సర్ప సంతానమా అన్నారు. బాప్తిసం తీసుకోవడానికి వస్తే ఈ మాట అంటే ఎవరైనా ఊరుకుంటారా? ఊరుకుంటా. అబ్బాయి ఎత్తుకొని వాక్యం అర్థం కావట్లేదు. ఎత్తుకో కొంచెం అది చెప్తాను. మంచిది లోపలి ఎవరు ఊరుకుంటారండి సర్ప సంతానం అంటే? ఈ రోజుల్లో బాప్తిస్తాలు, తాగుబోతులకి బాప్తిస్తాలు, అక్రమ సంబంధానికి బాప్తిస్తాలు. నాకు తెలిసిన ఒక సందర్భం అండి, నిజంగా. అందుకే నేను చెబుతున్నా. మేము ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. బోయపాలెం తిమోతి పాస్టర్ గారికి ఫోన్ వచ్చింది. ఆయన ఫోన్ ఆన్ చేసి లౌడ్ స్పీకర్ ఆన్ చేశాడు. అన్నయ్య, మా ఆయన ఇంకొక ఆవును ఎత్తుకొని వెళ్ళి బ్యాట్కి వెళ్ళి బాప్తిసం తీసుకున్నాడు అన్నయ్య. అది ఎట్ట బాప్తిసం అండి? నేను విన్నా, అక్కడ అందరం ఉన్నాం. బాప్తిసం తీసుకోవడానికి వచ్చిన మనుషులతో యోహాను గారు ఏం చెబుతున్నారు? రండి తీసుకోండి సర్ప సంతానమా అని అన్నాడు. వాళ్ళ బుద్ధి తెలిసి బుద్ధి మార్చుకోకుండా వచ్చారు, మనసు మార్చుకోకుండా వచ్చారు. బాప్తిసం అంటే మనసు మార్చుకొని తీసుకోవాలి, బుద్ధి మార్చుకొని తీసుకోవాలి. బాప్తిసం తీసుకున్న బుద్ధి మారలేదు, మనసు మారలేదంటే ఎవరి సంతానం? సర్ప సంతానం. చాలా ఏడుపు వచ్చింది. అంటే ఆయన గురించి నేను తప్పుగా చెప్పడం కాదు. యోహాను గారు ఖండించాడుగా, ఎందుకు బాప్తిసం తీసుకుంటున్నామని. ఖండించాలా వద్దా? ఇంకో సంఘటన అండి, మన ఊళ్ళో కావచ్చు ఏడ్చి, అన్నయ్య అబ్బాయి కోసం ప్రార్థన చేయమన్నారు. ఎందుకమ్మా, ఏం చేస్తున్నాడు అంటే, చెప్పుకోవడం మాట అండి, నేను తల్లిలాగా నన్ను చూడట్లేదు అన్నయ్య, తన దగ్గరికి నన్ను రమ్మని రోజు బలవంతం చేస్తున్నాడు అన్నయ్య. వాళ్ళ నాన్నకి తెలిస్తే ఏమైందో అడగడగా ఉడిగిపోతున్నాను అన్నయ్య.
అదే దేవుని మందిరానికి తీసుకుని రామ్మా, వాక్యం చూద్దాం, ప్రార్థన చేద్దాం అంటే వెళ్ళాడన్నయ్య. బాప్తిసం కూడా తీసుకున్నాడు అన్నయ్య. బాప్తిసం తీసుకున్న కాడి నుంచి పాడు బుద్ధి పుట్టిందన్నయ్య వీడికి. ఎప్పటి నుంచి? బాప్తిసం తీసుకున్న కాడి నుంచి. నేను విన్న మాట నేను చెబుతుంది, ఎవరో నాకు వచ్చి చెప్పిన మాట కాదు. నా దగ్గర ఒక తల్లికి ఏడ్చిన బాధ అది. అదే వ్యవహారం గారు ఉంటే ఏమంటాడు, ఈ అబ్బాయిని సర్ప సంతానమా, ఎవటో నీకు బాప్తిసం తీసుకోమని చెప్పింది అంటాడంట. ఎవరికి చెప్పుకోవాలండి ఆ బాధ? బాప్తిసం తీసుకొని మనసు మారకపోతే ఎవరి సంతానం? రాబో ఉగ్రతను తప్పించుకుంటూ మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మీరు మంచి ఫలములు ఫలిస్తేనే సరి, లేకపోతే గొడ్డలి చెట్టు వేరునా? చెట్టు వేరనుంది, గొడ్డలి నరికివేయబడతారు. మంచి ఫలాలు ఫలించాలి. బాప్తిసం తీసుకొని దేవునికి ఫలం ఇవ్వాలి, మంచి జీవితం జీవించాలి. లేకపోతే ఎవరి సంతానం? బాప్తిసం తీసుకున్నా ఎవరి సంతానం? సర్ప సంతానం. మారు మనసు అంటే వినండి. ఒక చోట వాక్యం చెప్తా ఉంటే పాస్టర్ గారు చెప్పాడు. ఆయన ఒక చోట సేవకు వెళ్ళేటప్పుడు ఒక ఆమెను అక్క అక్క అని పిలిచాడు పాస్టర్ గారు. ఎవరి మాట విన్నాను. ఒకరోజు కన్నీళ్లతో పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి. ఆమె జీవితం మంచిది కాదు, చాలా భయంకరమైన జీవితం. ఎందుకమ్మా ప్రభువు నమ్ముకొని నిజంగా నిలబడతావా అని అడిగితే, ఈ ఊళ్ళో అక్క అని ఆప్యాయంగా పిలిచింది మీరే పాస్టర్ గారు. ఎవరైనా సరే ఒక రకంగా పిలిచారు పాస్టర్ గారు అంటాం. మీరు అక్క అని పిలిచిన కాడి నుంచి నా మనసు మారిపోయింది. నేను యేసయ్య కోసం బ్రతకాలి, మంచి జీవితం జీవించాలి. మారు మనసు అంటే ఇదండి. కొండపైన నీవన్న మాట నా గుండె కరిగిందిలే, నా గుండె కరిగిందిలే. బండలాంటి నా హృదయం, బండలాంటి నా హృదయం, అండ నీవైతివే, కొండ నీవైతివే. యేసయ్యా 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 యేసయ్యా. బాప్తిసం అంటే మారు మనసు అండి. అన్ని మార్చుకొని రావాలండి, అన్ని వదిలిపెట్టి రావాలా? బాప్తిసం తీసుకోవడం కొన్ని మనసు మానుకోవట్లేదు, స్వభావం మానుకోవట్లా, హృదయం కఠినం చేసుకొని చేస్తున్నారు. సర్ప సంతానం. లూకా సువార్త 21:34-35 వచనాల్లో ఒకరోజు, ఆ దినము భూమి అన్నంతటా నివసించు వారి అందరి మీదకి అకస్మాత్తుగా వస్తుంది. ఉగ్రత దినం. చెప్పండి, అకస్మాత్తుగా. చెప్పండి, ఎప్పుడు? అకస్మాత్తుగా. నీవు నేను ఊహించని గడియల్లో ఆ దినం అకస్మాత్తుగా వస్తుంది, ఉగ్రత దినం. ఆ దేవుని ఉగ్రత దినం వచ్చినప్పుడు నోరు ఎడబెట్టినా ఉపయోగం ఉండదు, ఏడ్చి గీ పెట్టినా ఉపయోగం ఉండదు. ఇప్పుడే మార్పు చెంది కొన్ని వదిలిపెట్టాల్సింది వదిలిపెట్టేసేసి ఆయన ఎదుట నిలవలేము. ఆయన ఉగ్రత మహాదినం ఆయన ఎదుట తాళదాలిన వాడు ఎవడు? నిలవలేము. మాట రాదు, చెమటలు పడతాయి. చచ్చిపోయిన వారిలో పడిపోతాం. దహించి వేయబడుతుంది భూమి అంతా, తగలబడిపోయింది. చివరికి ఒక్క మాట,
జెఫన్యా గ్రంథం 2:3 ఏం చేయాలి? ఆ ఉగ్రతను తప్పించుకోవాలంటే విడిచిపెట్టాల్సినవన్నీ విడిచిపెట్టండి. ఈ భోజనాలు చర్చి కాదు. పరలోక రాజ్యం నడిపించే చర్చి. చెప్పండి ఎవరికైనా. పరలోక రాజ్యానికి నడిపించడానికి నేను దిద్దే చర్చి అంతే, భోజనాలు చర్చి కాదు. ఇక్కడ చెప్పింది వింటేనే, చేస్తేనే, లేకపోతే ఏం ఉపయోగం ఉండదు. అన్ని ఆచారాలు బాప్తిసం తీసుకొని నువ్వు అన్ని ఆచారాలు చేస్తా ఉంటే నువ్వేం దేవుని బిడ్డవి, సైతాన్ని బిడ్డవైతే యేసు ప్రభువుని నమ్ముకుని ఏం ఉపయోగం? ఏం చేయాలి? దేవుని ఉగ్రత తప్పించుకోవాలంటే దేశంలో సాత్వికులయ్యి ఆయన న్యాయ విధులను అనుసరించుచు సమస్త దీనులారా యెహోవాను వెదకండి, మీరు వెదికి వినయము గలవారై నీతిని అనుసరించిన యెడల, నీతిని అనుసరిస్తే వాక్యంలో అని కొంచెం ఆలోచన అనుకోండి. ఎప్పుడో డబ్బులు వచ్చాయి, చాలా సార్లు వచ్చింది. పరలోకం బాగుంటే ఏం ఉపయోగం? దేవుని ఉగ్రత పాలైతే ఏం ఉపయోగం? చాలా దారులు వచ్చినాయి, మీకు తెలియదు. డబ్బు కాదు. నాకంటే వెనకాల వచ్చి 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నారండి. అలాంటి చాలా దారులు వచ్చినాయి. మనం దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవాలి. ఆస్తి అక్కడికి రాదు. దేవుని ఉగ్రత వచ్చినప్పుడు ఏం చేయాలంటే దేవుని న్యాయ విధులను అనుసరించుచు సమస్త దీనులారా యెహోవాను వెదకండి, మీరు వెతికి వినయం గలవారై నీతిని అనుసరించిన యెడల. ఏం కలిగి ఉండాలి? వినయం కలిగి ఉండాలి. వినయం అంటే ఏంటి? వినయం అంటే ఏంటి? ఎదురు తిరగటమా? అడ్డం చెప్పటమా? ఇష్టం వచ్చింది చేయటమా? ఈ వారం అంతా ఆలోచించుకొని వచ్చే వారం వచ్చి చెప్పండి వినయం అంటే ఏంటో. నాకు తెలియకపోతే నేను కూడా కొంచెం నేర్చుకున్నాను. బాగా ఆలోచించుకొని ఆయన ఉంటే, సాత్వికంగా ఉంటే, దీనంగా ఉంటే, భూమి అందరూ వచ్చే ఉగ్రత దినం రోజున అందరూ దేవుడు ఆయనకి ఇష్టమైన వారిని, చూపించిన వారిని దాచిపెడతాయి. ఆయన దాచిపెడతాయి. మీకు కావాల్సినవన్నీ నేను మీకు ఇస్తాను అన్నాను. మనకు కావాల్సిన దేవుడు ఇస్తే ఉగ్రత చెప్పాలి. అప్పుడు ఏమన్నా వచ్చి మీకు ధర్మం ఇచ్చారనుకోండి, మీరు సరిగ్గా మారలేదనుకోండి, మీ హృదయం సరిగ్గా లేదనుకోండి, ఉగ్రత వచ్చింది. ఆ ఉగ్రతలో మీరు కూడా చేర్చుకోవడం ఉపయోగమైంది. మన ఘనంగా ప్రాముఖ్యం ఉగ్రత దినం నుంచి తప్పించుకోవాలి. ఒక్కసారి అకస్మాత్తుగా భూమి అందరి మీదకి వస్తుంది. ప్రభు దగ్గరికి వచ్చి ఉగ్రత దినం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయి. రోజు మార్పు చెందు.
పూర్తిగా మార్చుకో. నీ స్వభావం పూర్తిగా మార్చుకో. పాముని కొట్టామనుకోండి, చచ్చింది అనుకున్నాం, కొంతమంది స్వభావం అట్లా ఉంటుంది, బాగా ఆడుతూ ఉంటారు. పూర్తిగా భౌతికంగా చనిపోయిన వాళ్ళగా బ్రతక దేవుని కోసం క్రీస్తు యందు జీవించుతున్నాడు అన్నట్లుగా బాగా ఆడించకూడదు. ఉగ్రత దినం నుంచి తప్పించుకోవాలి. అది కాదు మనకు ప్రాముఖ్యం. ఉగ్రత దినం నుంచి మనం తప్పించబడాలి. రకరకాలైన పౌరుషాలు వేసుకొని, రకరకాలైన సుఖ సౌభాగ్యాలు కూడిన వసతులన్నీ సంచుకొని, మార్పు చెందకపోతే, దేవునికి ఇష్టం లేకపోతే అందరితో పాటు సర్వనాశనం చేయబోతున్నాడు. జెఫన్యా 1:18 ఆయన అకస్మాత్తుగా భూనివాసులందరినీ సర్వనాశనము చేయబోతున్నాడు. నీ ఆశ్రయిపోయింది నువ్వు భాగం. విశ్వాస జీవితంలో మనం రక్షించబడాలి, దేవుని చేత భద్రపరచబడాలి. అటువంటి భక్తి జీవితం మనకు కావాలి. దేవుడు భద్రపరచాలి మనకు. దేవుడు జాగ్రత్తగా ఆయన దాచిపెడతాడు. అంతఃపురంలో దాచిపెడతాడని వ్రాయబడి, అంతఃపురంలో దాచిపెడతాడని వ్రాయబడి ఉంది. ఆపత్కాలంలో అందరి మీద ఉగ్రత వచ్చినా దేవుడు నిన్ను దాచిపెట్టగలుగుతాడు. ప్రార్థన చేసుకున్నాం.